ఈ లెక్క చూడండి, శాతాలు చాప్టర్ నుంచి నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఇక్కడ ప్రొడక్ట్ వాల్యూ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సి అన్నమాట. బి ఇంటూ సి అంటే ఏంటంటే ఇక్కడ ఏ వాల్యూ ఎప్పటికీ స్థిరంగానే ఉంటుంది. బి వాల్యూ మారచ్చు, సి వాల్యూ మారచ్చు, కానీ ఏ వాల్యూ మాత్రం మారదు. ఫర్ ఎగ్జాంపుల్ బి ఈజ్ ఈక్వల్ టు 16, సి ఈజ్ ఈక్వల్ టు 3 అనుకో. ఇప్పుడు ఏ వాల్యూ ఏమైతే చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 3 48 అవునా. ఇక్కడ సేమ్ ఇప్పుడు ఏబి వాల్యూ మార్చేస్తే చూడండి, బి ఈజ్ ఈక్వల్ టు 12, సి ఈజ్ ఈక్వల్ టు ఏమైతే 4 అనుకోండి. ఇక్కడ కూడా మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 12 ఇంటూ 4 48. అంటే ఇక్కడ ఏ వాల్యూ స్థిరంగా ఉంది, బీసీలు మాత్రమే మారుతాయి. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకేనా, అర్థం చేసుకోండి. ఇక్కడ తాజా ఫ్రూట్స్ ఉన్నాయి. తాజా ఫ్రూట్స్ నేను ఏమంటున్నాను, ఎఫ్తో చూపిస్తున్నా. వీటిలో 68% వాటర్ ఉన్నాయి. ఏంది వాటర్. ఓకేనా, ఇదేమో గుజ్జు పల్ప్ అనమాట. ఫ్రూట్లో అంతే కదా. ఫ్రూట్ ఇప్పుడు మనం సపోజ్ ఏదైనా ఫ్రూట్ తీసుకుంటే అందులో జ్యూస్ అంతా తీసేస్తే ఏమైతే గుజ్జు మిగులుతుంది కదా. సో గుజ్జుకును ఈ దాంట్లో ఉన్నటువంటి వాటర్ రేషియో ఉండదన్నమాట. ఇక్కడ ఇది తాజా పండ్లు, ఇది ఫ్రూట్. ఓకే, ఇంకోటి ఏంటి డ్రై ఫ్రూట్ అంటే నేను డీతో చూపిస్తున్నా. డ్రై ఫ్రూట్లో ఏమవుతుందట 20% నీరు ఉంటుందట. ఓకేనా, 20% నీరు ఉంటుంది. ఇప్పుడు దీంట్లో తాజా ఫ్రూట్స్లో 68% నీరు ఉందంటే మొత్తం మనం ఎంత అనుకుంటాం ఎప్పుడైనా కానీ 100% కాబట్టి ఈ 100%లోకి వెళ్ళి 68% వాటర్ తీసేస్తే గుజ్జు మిగులుతుంది కదా. ఆ గుజ్జు ఎంత ఉంటుంది చూడండి, 32% మిగులుతుంది. ఇక్కడ డ్రై ఫ్రూట్స్లో 100% అనుకుంటే దాంట్లో వాటరు 20% ఉంది. మిగతా గుజ్జు ఎంత శాతం ఉంటుంది, 80% ఉంటుంది. అంటే ఈ ఫ్రూట్ ఏదైతే ఉందో ఇప్పుడు సమానం అన్నమాట. ఏంటి సమానము, దీంట్లో గుజ్జు సమానం. ఎందుకంటే ఏదైనా ఒక ఫ్రూట్ని తీసుకొని మనం ఎండలో పెట్టినప్పుడు దాంట్లో ఉన్నటువంటి వాటర్ మాత్రమే ఆవిరవుతుంది, కానీ గుజ్జు మారుతుందా, మారదు. సో ఇప్పుడు వాటర్ మాత్రమే డ్రై అవుతున్నాయి అంటే ఆవిరైపోతున్నాయి, కానీ పల్పు మారట్లేదు అంటే ఇవి రెండు సమానంగా ఉన్నాయి అన్నమాట. ఈ ఫ్రూట్లో అంటే ఇక్కడ ఏంటంటే ఈ తాజా పండ్లకి అండ్ ఈ ఎండిన పళ్ళకి మనం రేషియో తీసుకున్నట్లయితే తాజా పళ్ళది ఎంత, ఇక్కడ 32. ఓకేనా, 32. ఇప్పుడు దీనిది ఎంత, 8. తీసుకుంటే ఏమొస్తుంది, ఎందులో పోతుంది చూడండి, 8 4 8 10. ఓకేనా, 2 2 2 5. ఓకేనా, రేషియో ఏమొచ్చింది తాజా పళ్ళకి వీటికి డ్రై ఫ్రూట్స్కి చూస్తే మనకి F/D ఈజ్ ఈక్వల్ టు 2/5 వచ్చింది. 2/5 వచ్చింది. అంటే ఇక్కడ ఏంటి, D ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. ఇది ఇట్లా క్రాస్ D ఈజ్ ఈక్వల్ టు 2. Dకి మరియు Fకి మళ్ళా తీసుకుంటే Dకి 5, Dకి 2 కదా, Dకి 2, Fకి 5. అంటే D అంటే డ్రై ఫ్రూట్, F అంటే తాజా ఫ్రూట్ అనమాట. సో ఇక్కడ దీని వాల్యూ ఎంత చూడండి, 100 kgs అన్నాడు. 5కి 100 kgs. ఓకేనా, 5కి 100 kgs అన్నారు. ఇప్పుడు ఈ 2కి ఎంత అని అడుగుతున్నాడు. 2కి ఎంత అంటే 5 దేంతో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది. 5 20ల 100. ఇక్కడ సేమ్ దీన్ని కూడా 20తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 2 20ల 40. సో దీని ఆన్సర్ వచ్చేసి 40. అర్థమైంది కదా. రైట్, నెక్స్ట్ లెక్క. ఇక్కడ కూడా సేమ్ అదే కాన్సెప్ట్ ఇందాక చెప్పింది. ఈ ప్రొడక్ట్ వాల్యూ ఎప్పటికీ కూడా మారదు. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సి అనమాట. అంటే ఇక్కడ ఏ వాల్యూ స్థిరంగా ఉంటుంది, బి వాల్యూ మారచ్చు, సి వాల్యూ మారచ్చు. ఈ రెండిట్లలో ఏది మారినప్పటికీ కూడా ఏ వాల్యూ అనేది మారదు. ఇక్కడ చూడండి, ఒక ద్రావణంలో 18% ఉప్పు ఉంది, అందులో 25 లీటర్ల నీరు ఆవిరైపోయింది. ఒక ద్రావణం ఉందట, దాంట్లో 18% ఉప్పు ఉంది, సాల్ట్ అండ్ వాటర్. ఓకేనా, ద్రావణం అంటే తెలుసు కదా, వాటర్లో సాల్ట్ కలుపుతాం లేదా ఇంకేదైనా కలిపినప్పుడు దాని ఒక ద్రావణం అంటారు. ద్రావణంలో ఏముండొచ్చు, సాల్ట్ ఉండొచ్చు, వాటర్ ఉండొచ్చు, రెండే ఉంటాయి. ఒకటి సాలిడ్, ఒకటి లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. సో ఆ ద్రావణంలో ఈ సాల్ట్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఫస్ట్ 18% ఉంది. అంటే వాటర్ ఎంత ఉన్నట్టు, 18% పోతే 82 ఉన్నట్టు. ఓకేనా, రైట్. అందులో 25 లీటర్లు ఆవిరైందట. ఓకే, పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ ద్రావణంలో ఉప్పు ఎంత ఉంది, 25 లీటర్లు ఆవిరైన తర్వాత 24% ఉప్పు ఉంది. ఇక్కడ ఎంత ఉంది, ఫస్ట్ ఇది మొదట. ఓకేనా, మొదట ఆవిరి కాకముందు ఇప్పుడు ఆవిరి అయిపోయింది. ఎంత, 25 లీటర్ల నీరు ఆవిరైంది. ఆవిరైన తర్వాత ఉప్పు ఎంత అయింది, 24% అయింది. ఓకేనా, 24% అయిందంటే దీంట్లో వాటర్ ఎంత ఉన్నట్టు, 76% ఉన్నట్టు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏమంటున్నాడంటే
అయినా ఆ ద్రావణం యొక్క మొదటి పరిమాణం ఎంత. ఇక్కడ వాటర్ మాత్రమే ఆవిరవుతుంది. ఏదైనా ఒక ద్రావణాన్ని మనం బయట పెట్టినప్పుడు ఒకవేళ హీట్ చేసినప్పుడు దాంట్లో వాటర్ మాత్రమే ఆవిరైపోవడానికి అవకాశం ఉంటుంది, కానీ అందులో ఉన్నటువంటి సాలిడ్ ఏదైతే ఉందో ఆ ఘనపదార్థం అది ఎప్పటికి కూడా ఆవిరి కాదు. కాబట్టి ఈ ఉప్పు ఎప్పటికీ కూడా స్థిరంగానే ఉంటుంది. ఫస్ట్ ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. అంటే ఆవిరి కాకముందు ఎంత ఉందో ఆవిరైన తర్వాత కూడా అంతే ఉంటుంది. అంటే మొదట ఫస్ట్ ఉప్పు 18 ఉంది, ఓకేనా. సెకండ్ అంటే ఆవిరైన తర్వాత ఎంత ఉంది, ఫైనల్గా ఆవిరైన తర్వాత ఎంత ఉంది, 24 ఉంది. 24 కదా. సో ఈ రెండింటికి తీసేయండి. ఏది శాతం తీసేస్తే 6 ముళ్ళ 6 నాలుగుల, అంటే నిష్పత్తి ఏమొచ్చింది, 3/4 నిష్పత్తి వచ్చింది. అంటే మొదట ఉప్పు మారదు, అదైతే కాన్సెప్ట్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాన్సెప్ట్ ఇదే, ఏది మారుతుంది ఏది మారదు అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఖచ్చితంగా మనం కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ. సో మొదట ఎంత, మొదట 4 ఉన్నది, తర్వాత ఒక పాయింట్ ఆవిరైపోయి 3 మిగిలింది అన్నట్టు. అర్థమైంది కదా. మొదట ద్రావణం ఎన్ని లీటర్లు, 4 పాయింట్లు అనమాట ఆవిరైంది. ఎంత, 25 లీటర్ల నీరు ఆవిరి కావడం వల్ల 3 అయింది. అంటే మొదట ఎంత అని అడుగుతున్నాడు, ఇది ఎంత అని అడుగుతున్నాడు. సో ఒక పాయింట్ ఆవిరి కావడం వల్ల ఒక పాయింట్ ఆవిరైంది ఎప్పుడు, 25 లీటర్ల నీరు ఆవిరైనప్పుడు. కాబట్టి ఇప్పుడు 4 పాయింట్లకి ఎంత అని అడుగుతున్నాడు. 4 పాయింట్లకి ఎంత, ఇప్పుడు చూడండి ఇట్లా వెళ్ళండి, ఓకేనా. ఇట్లా వెళ్తే 4 డివైడెడ్ బై 1 ఇంటూ 25, అంటే 4×25 100. మొదట ఆ ద్రావణం యొక్క పరిమాణము 100 లీటర్లు, అర్థమైందా. 100 లీటర్ల ద్రావణం ఉండడం వల్ల దాంట్లో 25 లీటర్ల నీరు ఆవిరైంది. సో ఈ నిష్పత్తి వచ్చిందనమాట. అర్థమైంది కదా కాన్సెప్ట్. ఇందులో ఏంటంటే ఖచ్చితంగా ఏది ఆవిరైతుంది, ఏది స్థిరంగా ఉంటుంది, ఏది మారుతుంది అనేది మాత్రం తెలుసుకోవాలి, ఓకే. ఇది చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ బేస్డ్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఇట్లాంటి క్వశ్చన్సే వస్తాయి. ఒక వ్యక్తి వార్షిక ఆదాయం 1.20 lakhs పెరిగింది, 1.20 లక్షలు పెరిగింది. అతని ఆదాయంపై పన్ను 12% నుంచి 10%కి తగ్గడం వల్ల అతను చెల్లించే పన్నులో ఎటువంటి మార్పు లేదు. అయినా పెరిగిన తర్వాత అతని ఆదాయం ఎంత. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇట్లా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చే ఇన్కమ్ మీద పర్సంటేజ్, అంటే ట్యాక్స్ పర్సంటేజ్ అనమాట, ఓకేనా. ఐటీని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది దాని మీద ఎంత. ఇప్పుడు సపోజ్ నేను ఒక 100 రూపాయలు సంపాదిస్తున్నాను అనుకోండి, దాంట్లో ఒక 10% ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా. 10% అంటే ఎంత, 10/100. సో ఇప్పుడు నేను ఎంత, 10 వచ్చింది. అంటే నేను ఐటీ ఎంత పే చేయాలి దీనికి, నేను ఎప్పుడైతే 100 రూపాయలు సంపాదిస్తున్నానో నేను 10 రూపీస్ ఐటీ పే చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ మొదట ఎంత ఉంది, 12% ఉంది. ప్రజెంట్ ఎంత ఉంది, తగ్గింది. ఎంత అయింది, 10% అయింది, అవునా. రేషియో తీయండి వీటన్నిటికి. మొదట 12 ఉంది, తగ్గడం 10కి తగ్గింది, 10కి తగ్గింది. అంటే 2 6లో 2 5లో, ఓకేనా. ఇప్పుడు 6 ఉన్నది ఇన్కమ్ ట్యాక్స్ 5 అయింది, అవును కదా. ఫస్ట్ 12 ఉండే, తర్వాత 10 అయింది, 5 అయింది కదా. అంటే ఒక పాయింట్ తగ్గింది, ఓకేనా. ఒక పాయింట్ తగ్గింది అంటే ఇన్కమ్ ట్యాక్స్ తగ్గినప్పుడు మనం అప్పుడు ఏమవుతుంది, మనం కట్టే ట్యాక్స్ కూడా తక్కువ కట్టాలి కదా. ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడైతే తగ్గుతుందో, ఇప్పుడు సపోజ్ 10% అయింది కాబట్టి నేను 10 రూపీస్ కట్టిన, ఒకవేళ 5% అయితే నేను 5 రూపీసే కట్టాల్సి ఉండే కదా. సో కానీ ఇక్కడ ఏమైందట, అతని పన్నులో ఎటువంటి మార్పు లేదు. ఎందుకు లేదంటున్నాడు, ఇక్కడ వార్షిక ఆదాయము పెరిగింది. అంటే ఎంత ఇన్కమ్ ట్యాక్స్ అయితే తగ్గిందో అంత ఆదాయం పెరిగింది అన్నట్టు. సో ఎంత తగ్గింది ఇన్కమ్ ట్యాక్స్, ఇక్కడ 1 పాయింట్ తగ్గింది. దాన్ని లక్షలలో డబ్బులలో చూసుకుంటే 1.20 లక్షల రూపాయలు అన్నమాట. 1.20 లక్షల రూపాయలు అంటే ఒక పాయింట్కి 1.20 లక్షలు. ఎప్పుడు ఇది తగ్గింది. సో తగ్గకముందు ఎంత ఉంది, 6 ఉన్నది. సో 6 పాయింట్లకి ఎంత, తగ్గకముందు ఎంత, 6 పాయింట్లు. ఇప్పుడు ఇట్లా వెళ్ళి చేయండి, చేస్తే చూడండి 6/1 ఇంటూ 1.20, ఓకేనా. 12 6ల 72 అంటే 7.2 లక్షలు, 7.2 లక్షలు అన్నమాట. అర్థమైంది కదా, క్లియర్ కదా, ఓకే. ఇది చూడండి సేమ్ కాన్సెప్ట్. ఏ యొక్క ఆదాయము 36,000 తగ్గింది. ఆదాయ పన్ను 15% నుండి 18%కి పెరిగింది.
సో ఇంతకుముందు చెల్లించిన పన్నుకు ఆదాయం పెరిగిన తర్వాత చెల్లించిన పన్నుకు మధ్య నిష్పత్తి 3:2. అంటే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ 15% ఉన్నప్పుడు మరియు 18% పెరిగినప్పుడుకు, అంటే 15% ఉన్నప్పుడు ₹3 కడితే 18% అయినాక ₹2 కడుతున్నాడు. ఏది? ఆదాయ పన్ను. అర్థమైందా? సో ఆదాయంలో 26.5% పన్ను మినహాయింపు ఉంది. ఆ వ్యక్తి యొక్క ప్రారంభ ఆదాయం ఎంత? ఇప్పుడు నేనేం చెప్పిన ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పిన, ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎంత పర్సెంటేజ్ పడుతుంది అనేదాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనేది స్థిరంగా ఉండాలి. ఇక్కడ ఏమి ఇచ్చిండు ఇన్కమ్ ట్యాక్స్? ఫస్ట్ 3:2 అన్నాడు. అంటే మొదట ₹3 కడుతున్నాడు అనుకోండి ఎగ్జాంపుల్, ఇప్పుడు ₹2 కడుతున్నాడు. అంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనేది చేంజ్ అయింది కాబట్టి దీన్ని మనం స్థిరం చేసుకోవాలంటే దీన్ని ఇంటూ చేయాలి. దీంతో ఏంటి చేయాలి? ఈ రెండు సమానం కావాలి అని అంటే ఇప్పుడు ఇది 3:2 ఉంది, దీన్ని 2:3తో మల్టిప్లై చేస్తే సమానమై చూడండి, 3 6, 2 3 6. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది స్థిరం చేసినాం. అంటే ఇక్కడ దీన్ని కూడా స్థిరం చేయండి. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పర్సంటేజ్ ఎంత? 15%. ఎంత పెరిగి 18 అయింది. 18 అయిందంటే దీన్ని రేషియో తీస్తే 3 5 3 6 అంటే 5/6. ఓకేనా? 5/6. ఇక్కడ మనము ఇన్కమ్ ట్యాక్స్ను స్థిరం చేయడానికి 2:3తో మల్టిప్లై చేసినాం కదా, ఇక్కడ దీన్ని కూడా 2:3తో మల్టిప్లై చేస్తే, ఓకేనా? 2:3 అన్న 2/3 అన్న సేమ్. ఓకేనా? ఏమైనా కుట్టుకుపోతే చూడండి, 2 ఎక్కం 2 3 అంటే 5/3 × 3 9. ఓకేనా? 3 × 3 9. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఆదాయం ఎంత తగ్గింది? ఇందులో చూడండి 4. అంటే ఫస్ట్ 9 ఉన్నటువంటి ఆదాయం 5 అయింది, అంటే 4 తగ్గింది. ఈ 4 భాగాలు తగ్గింది. ఈ 4 భాగాల ప్లేస్లో మనకు లెక్కలు ఏమి ఇచ్చిండు? 36,000 ఇచ్చిండు. అంటే ఈ 4 పార్ట్స్ వాల్యూ మనకు ₹36,000. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ వ్యక్తి యొక్క ప్రారంభ ఆదాయం, అంటే ఈ ఆదాయం తగ్గకముందు అంటే ఈ 4 తగ్గకముందు ఎంత ఉంది? 9 ఉంది. సో 9కి ఎంత అని అర్థం. సో ఇట్లా వేయండి, చేస్తే 9/4 డివైడెడ్ బై ఇంటూ 36,000. 4 ఎక్కం 4 9 36. ఓకేనా? 9 9 81 ఇంటూ, ఓకేనా? 9 9 81. 3 zeros 3 zeros. అంటే ఆ వ్యక్తి యొక్క ప్రారంభ ఆదాయం ఎంత? ₹81,000. ఓకే, అర్థమైంది కదా? ఇన్కమ్ ట్యాక్స్ అనేది స్థిరము. ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం ఎట్లా కడతాము? మనకు వచ్చే ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎంత పర్సెంటేజ్ కడతాం అనేది ఓకేనా? సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది స్థిరము, కాకపోతే ఇక్కడ మారింది కాబట్టి మనం స్థిరం చేసుకోవడానికి దీన్ని 2:3 తోటి మల్టిప్లై చేసినాం. సేమ్ ఇక్కడ ఆదాయ పన్ను పెరగకముందు పెరిగిన తర్వాత దాన్ని రేషియో తీసినాం, దాన్ని కూడా సమానం చేయడం కోసం 2/3తో మల్టిప్లై చేస్తే మొదట 9 ఉన్నటువంటి ఆదాయం, ఓకే, 4 పాయింట్లు తగ్గి 5 అయింది. ఓకేనా? 5 అయింది. 4 పాయింట్ల ప్లేస్లో మనకు 36,000 ఇచ్చిండు. అంటే 4కి 36,000 అయితే ప్రారంభంలో ఎంత? 9 ఉంది కాబట్టి 9కి ఎంత అంటే 81,000. ఓకే, ఇలా తగ్గిన తర్వాత, ఓకే, ఆదాయం తగ్గిన తర్వాత ఎంత అయింది? 5 పాయింట్లు అయింది. 5 పాయింట్లు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 9కి ఎంత అన్నాం కదా, 9 × 9 అయింది కాబట్టి ఇక్కడ 5 ఇంటూ తగ్గిన తర్వాత 5 అయింది కదా. సో 4 పాయింట్లు అంటే 5 4 అంతేనా? ఇప్పుడే 5 డివైడెడ్ బై 4 తగ్గిన తర్వాత అంతే ఉంది కదా. 4 పాయింట్లకు 36,000 అంటే చూడండి 36,000. 4 ఎక్కం 4 9 36. ఓకేనా? 5 9 45,000 అనమాట. 45,000 అనమాట. అంటే ఇప్పుడు 36,000 తగ్గడం వల్ల 45,000 అయింది. ఇప్పుడు ఈ రెండింటిని ప్లేస్ చేయండి, చూద్దాం ఎంత వస్తుంది. 45 + 36 ఎంత? 81,000 వచ్చింది కదా. అంటే ఫస్ట్ 81,000 ఉంది, తగ్గితే 45,000 అయింది. ఎంత తగ్గడం వల్ల? 36,000 తగ్గడం అయింది. ఓకేనా? ప్రస్తుతానికి లెక్కకి ఇదే ఆన్సరు. ఒకవేళ తగ్గిన తర్వాత ఎంత అంటే ఇది. ఓకేనా? రైట్. ఇది కూడా ఇంపార్టెంట్ లెక్క. చూడండి, ఒక గ్రామంలో 21% పురుషులు, మేల్ పర్సన్స్. ఓకేనా? ఎంతమంది? 21%. స్త్రీలు అంటే ఫీమేల్ ఎంతమంది? వీళ్ళు 14 మెంబర్స్, 14%. ఓకే, వీళ్ళకి పెళ్ళయింది. అంటే పురుషుల్లో 21% మందికి, స్త్రీలలో 14% మందికి పెళ్ళయింది. సో ఏ ఒక్క పురుషుడు కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకోలేదు. అంటే ఇక్కడ ఎవరికి కూడా సెకండ్ మ్యారేజ్ లేదు. అయినా వివాహం అయిన వారి శాతం ఎంత?
అంటే గ్రామం మొత్తంలో ఎంత శాతం మందికి పెళ్ళైంది అంటున్నాడు. ఇక్కడ గ్రామంలో ఎంతమంది ఉన్నారు అనేది మనకు తెలియలే కాబట్టి నేను గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళను 100% మంది అనుకుంటున్నాను. 100% మంది అంటే 100 మంది ఉన్నారు అనుకుందాం. 100 మంది గ్రామం మొత్తంలో ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు అంటారు ఎగ్జాంపుల్. ఇప్పుడు దాంట్లో మేల్కు 21% మంది, ఫిమేల్కి 14% మందికి పెళ్ళి అయింది. 14% మందికి పెళ్ళి అయింది అంటే ఇప్పుడు ఎవరికి సెకండ్ మ్యారేజ్ కాలేదు కాబట్టి ఎంతమంది పురుషులకైతే పెళ్ళి అవుతుందో అంతమంది స్త్రీకే పెళ్ళి అవుతుంది. ఇక్కడ శాతం మార్పు వచ్చిందంటే మేబీ అక్కడ ఉన్నటువంటి పురుషులకు స్త్రీలకు మధ్య సంఖ్య తేడా వచ్చి ఉండవచ్చు. అంటే ఇక్కడ స్త్రీల సంఖ్య ఎక్కువ, పురుషుల సంఖ్య తక్కువ అయి ఉండవచ్చు. అందుకే ఇక్కడ తేడా వచ్చింది. కానీ ఇంతమందికి పురుషులకు పెళ్ళైందో అంతమందికి స్త్రీలకు పెళ్ళైంది. ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా రెండో మ్యారేజ్ కాలేదు కాబట్టి ఇవి రెండు సమానమవుతాయి. కాబట్టి వీటి యొక్క రేషియో నేను తీసుకున్నట్టయితే మేల్ బై ఫిమేల్ తీసుకున్నట్టయితే 21:14. ఓకేనా? ఇప్పుడు ఏదైనా కొట్టుడు పోతుంది చూడండి, 7 టేబుల్లో పోతుంది. ఇక్కడ 7 3 7 2 అంటే మేల్కి ఫిమేల్కి మధ్య రేషియో ఏమొచ్చింది? 3:2 వచ్చింది. ఓకేనా? 3:2 వచ్చింది. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాము, 100 మంది అనుకున్నా కాబట్టి ఇప్పుడు 100 మందిలో ఇప్పుడు పురుషులు ఎంత? 21% కదా, 21%. స్త్రీలు ఎంత? 14% కదా. ఇప్పుడు 2% ఆఫ్ మేల్, 2% ఆఫ్ మేల్, 2% ఆఫ్ మేల్ అండ్ 3% ఆఫ్ ఫీమేల్ తీస్తే 2%. 21లో 2% అనుకో, 2% ఎంత వస్తుంది? 1% 0.21 వస్తుంది. ఒకవేళ 2% తీసుకున్నట్టయితే దీన్ని డబుల్ చేయండి. డబుల్ చేస్తే 2 21 42. ఇక్కడ 3 అంకెలు ఉంటే మనకు 42 వస్తుంది కాబట్టి 3 అంకెలు కాబట్టి 0 ఇది పెట్టుకోవాలి. ఓకేనా? సేమ్ ఇక్కడ కూడా 14లో 3%. 14లో 3% ఎంత? 14 3 42. ఓకేనా? 14 3 42. అర్థమైంది కదా? 14 3 42. 14లో 3%. ఇప్పుడు 14లో 3% అంటే ఇంటూ చేయండి. 14 3 42. అవునా? యాక్చువల్గా మనకి ఏం చెప్పినాం, పాయింట్ పెట్టుకోమన్నాం ఒక్కొక్క సంఖ్య తర్వాత కుడి పక్క నుంచి వచ్చేటప్పుడు. ఒకవేళ 1% అయితే ఇక్కడ, 2% అయితే 10% అయితే ఇక్కడ, 100% అయితే ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 10% అవుతుంది. 14 10%. ఇక్కడికి వచ్చేసరికి 100% అవుతుంది. 1% కావాలనుకుంటే మొత్తం కలిపితే 100%. ఇది 10. ఓకేనా? 1% ఇక్కడ పాయింట్ వస్తుంది. పాయింట్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనం పాయింట్ పెట్టుకున్నాం. క్లియర్ కదా? సో ఇక్కడ చూడండి, సేమ్ వచ్చింది చూడండి, సేమ్ కదా. ఎంతమందికి అయితే పురుషులకు పెళ్ళి అవుతుందో అంతమందికి మనకి స్త్రీలకు పెళ్ళి అయితే కాబట్టి సేమ్ వచ్చింది కదా. సో మొత్తం ఎంతమంది? 5. ఓకేనా? 5కి ఎంత వచ్చింది? ఇక్కడ చూడండి 0.84. మొత్తం ఈ రెండింటిని యాడ్ చేసిన, ఇక్కడ కూడా ఈ రెండింటిని యాడ్ చేస్తాను. అంటే 5% ఇది 5% ఎంత వచ్చింది మనకు? 0.84 వచ్చింది. ఓకేనా? అయితే మొత్తం ఎంత అనుకున్నా నేను? 100% అనుకున్నా. 100% అనుకున్నా కాబట్టి 100%కి ఎంత? ఇప్పుడు 100 డివైడెడ్ బై 5 ఇంటూ 0.84 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి ఎంత వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం మనం? ఓకే, దీని ఇంటి చేయండి. 5 ఎక్కం 5 పోతుందా? 34 5 6 35 168. ఓకేనా? 168% వీళ్ళకి పెళ్ళైంది. 168 అంటే ఇది పాయింట్ వస్తుంది. 16.8%. గ్రామం మొత్తం మీద ఎంత? 16.8% మందికి పెళ్ళైంది. పాయింట్ అని పెట్టుకున్నా, ఇక్కడ పాయింట్ ఉంది కదా అందుకే పెట్టిన. ఓకేనా? ఒక లెక్క చేస్తే మీకు ఇదే వస్తుంది, అర్థమవుతుంది కదా. ఓకే, ఈ లెక్క చూడండి. ఒక గ్రామంలో 21% మంది పురుషులు ఉన్నారు, 14% మంది స్త్రీలు ఉన్నారు. ఏ ఒక్క పురుషునికి కూడా రెండవ వివాహం కాలేదు. అయినా వివాహమైన శాతం ఎంత శాతం మందికి వివాహమైంది ఆ గ్రామంలో అంటున్నాడు. అక్కడ మేల్ క్యాండిడేట్స్ 21% మంది, ఫీమేల్ క్యాండిడేట్స్ 14% మందికి మ్యారేజ్ అయింది. ఎవరొక్కరికి కూడా డ్యూయల్ మ్యారేజ్ అంటే రెండో పెళ్ళి కాలేదు. అంటే ఆ గ్రామంలో మొదట నేను 100% అనుకుంటున్నాను. 100% మంది ఉన్నారు అనుకుంటున్నాను. అంటే 100 మంది ఉన్నారు. 100 మంది ఉంటే దాంట్లో 21 మంది పురుషులకు, 14 మంది స్త్రీలకు పెళ్ళి అయింది. ఏ ఒక్కరికి రెండో మ్యారేజ్ కాలేదంటే ఇప్పుడు ఎంతమంది పురుషులకు పెళ్ళి అవుతుందో అంతమంది స్త్రీలకు పెళ్ళి అవుతుంది. కానీ ఇక్కడ పర్సంటేజ్లో మాత్రం మనకు తేడా వస్తుంది. ఎందుకంటే స్త్రీలు తక్కువ పర్సంటేజ్ పెళ్ళైంది, పురుషులకు ఎక్కువ పర్సంటేజ్ పెళ్ళైందంటే ఆ గ్రామంలో మేబీ స్త్రీలు సంఖ్య పురుషుల సంఖ్య కంటే ఎక్కువగా అయ్యి ఉండవచ్చు. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు
ఎవరైతే ఇంతమందికి పురుషులకు ఇంతమందికి స్త్రీలకు సమానంగా మ్యారేజ్ అవుతుంది. ఎందుకంటే ఒకరికి కూడా రెండో మ్యారేజ్ కాలేదు కాబట్టి రెండింటికి మనము రేషియో తీసుకున్నట్టయితే మేల్కి ఫీమేల్కి మధ్య రేషియో తీసుకుంటే మేల్ ఎంత 21, ఫీమేల్ ఎంత 14. ఏదైనా టేబుల్లో పోతే కట్ చేయండి. 7 3 7 2 14 ఏమొచ్చింది 3/2 వచ్చింది. 3/2 వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది మేల్ది ఇది ఫీమేల్ది కాబట్టి దీంట్లో 21లో 2% తీసుకోవాలి. 21లో 2% ఎంత వస్తుంది? 21లో 2% చూడండి. అట్లనే ఇక్కడ 14 స్త్రీలు కాబట్టి 14లో స్త్రీలు ఎంత 3% కాబట్టి చూడండి ఇప్పుడు 2% అంటే దీన్ని ఇంటూ చేయండి అంతే. ఓకేనా, 42 వస్తుంది. 2 42 ఓకేనా. పాయింట్ ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ కూడా 14 3 42 చూడు సేమ్ వచ్చిందా లేదా? స్త్రీల సంఖ్యకు పురుషుల సంఖ్యకు సేమ్ వచ్చింది. మొత్తం ఎంత సంఖ్య చూడండి, మొత్తం ఎంత అయ్యారు 2 + 3 5. ఓకేనా, 5%. 5%కి ఇక్కడ ఏమొచ్చింది, రెండింటిని యాడ్ చేస్తే 0.84. అంటే 5% మందికి 0.8 అయిపోతుంది. మనకు 100% కావాలి కదా, 100% కావాలి కదా. 100% అంటే ఎంత? ఇప్పుడు దీన్ని చేస్తే చూడండి 100 / 5 ఇంటూ 0.84. ఇప్పుడు ఇది ఏమన్నా టేబుల్లో పోతుంది చూడండి. ఇక్కడ సేమ్ ఇది 5 ఎక్కంలో పోతుంది రైట్. 5 ఎక్కం 5, 5 6 30, 5 8 40. సో ఇక్కడ పాయింట్ ఉంది, ఇది 0లో ఉంది కాబట్టి ఇక్కడ మనం ఒక పాయింట్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే దీన్ని ఇంటూ చేస్తే ఏమొస్తుంది చూడండి 16.8%. ఆ గ్రామం మొత్తంలో 16.8% మందికి పెళ్ళి అయింది. ఓకేనా. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్, మోడల్ చేంజ్. ఇది మోడల్ నెంబర్ 7 అనుకోండి. ఓకేనా. దీంట్లో ఈ చాప్టర్లో ఎవ్రీ చాప్టర్లో కూడా ఒక 120 ఉంటాయి లెక్కలు, 120 అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినాయి. ఓకేనా, ప్రీవియస్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినాయి కాబట్టి కొంచెం ఎక్కువ లెంతీగానే ఉంటుంది, అర్థం చేసుకోండి. ఇది మోడల్ నెంబర్ 7. ఇప్పుడు ధర పెరిగింది, పప్పు ధర 32% పెరిగింది. ఓకేనా, అంటే 100 రూపాయలు అనుకోండి, 32% పెరిగిందంటే 132 అయింది అంతే. ఓకేనా. కానీ ఒక వ్యక్తి వాటికి అయ్యే వ్యయంలో 10% మాత్రమే పెరిగే విధంగా వినియోగిస్తున్నాడు. అంటే ఇప్పుడు అతడు మొత్తం 100 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు, కానీ రేట్ ఎంత పెరిగింది 32 పెరిగింది. కానీ ఇతను ఎంత ఎక్కువ ఖర్చు పెడతాడట, 10 మాత్రమే ఎక్కువ ఖర్చు పెడతాడు. అంటే 110 మాత్రమే ఖర్చు పెడతాడు అన్నట్టు. ఓకే కదా. పప్పు ధర ఫస్ట్ 100 ఉండే 32% పెరిగి 132 రూపాయలు అయిందనుకోండి, అని 132 రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ ఖర్చు పెట్టట్లేదు. ఎంత ఖర్చు పెడుతున్నాడు, మొదట 100 పెట్టినాడు, 10 మాత్రమే పెంచి 110 మాత్రమే ఖర్చు పెడుతున్నాడు అనుకోండి. ఓకేనా. వినియోగాన్ని తగ్గించిండు. అంటే ఇక్కడ వినియోగాన్ని ఎంత తగ్గించిండు, 22 పాయింట్ తగ్గించిండా లేదా? ఓకేనా, 22 తగ్గించిండు. సో ధర పెరిగిన తర్వాత అతడు 150 కేజీలను వినియోగిస్తున్నాడు. ధర పెరిగిన తర్వాత అంటే ఎప్పుడైతే ధర పెరిగిందో 132 అయిందో అప్పుడు ఎంత వాడుతున్నాడు అతను, మొత్తం 150 కేజీలు వాడుతున్నాడు. 150 కేజీలు వాడుతున్నాడు. ధర పెరగక ముందు అతడు ఎన్ని కేజీలు వాడుతున్నాడు అంటున్నాడు. అంటే ధర పెరిగిన తర్వాత అతడు వినియోగాన్ని తగ్గించిండు కాబట్టి ధర పెరగక ముందు ఖచ్చితంగా వినియోగం ఏమంటున్నాడు, తగ్గింది కాబట్టి ఈ 150 కన్నా ఎక్కువనే 150+ కేజీస్ వాడేటాడు ఇంతకుముందు. అవునా కదా, 150+ కేజీస్ వాడేటాడు. ఒకవేళ ఆప్షన్లోకి వెళ్ళి మీకు 150+ కన్నా ఎక్కువ ఏదైనా ఆప్షన్ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది, లెక్క చేయకుండా కూడా ఆన్సర్ పెట్టవచ్చు. ఓకేనా. ఓకే, ఇప్పుడు లెక్క చేద్దాం చూడండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఖర్చును ఎట్లా చేస్తాం మనం, ఖర్చు ఎట్లుంటుంది. ఓకేనా, ఖర్చు = దాని యొక్క ధర ఎంత, మనం ఎన్ని కొంటున్నాం, ఎన్ని అంటే పరిమాణం, ఎన్ని పరిమాణంలో తీసుకుంటున్నాం అంతే కదా. సపోజ్ ఇప్పుడు 10 రూపాయలకు ఒకటి నేను 10 కొన్నా అనుకో, నేను ఎంత ఖర్చు పెట్టినట్టు 100 రూపాయలు ఖర్చు పెట్టినట్టు. అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపాయలకు ఒకటి నేను 20 కొన్నా అనుకో, నేను ఎంత ఖర్చు పెట్టినట్టు 100 రూపాయలు ఖర్చు పెట్టినట్టు. అవునా కదా. అంటే ఖర్చు అనేది ధర మీద లేదా దాని పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. ఖర్చు = మనకి ధర ఇంటూ పరిమాణము అని అర్థం. ఇక్కడ ఏమన్నాడు, మనకు వినియోగం అన్నాడు. వినియోగం అంటే పరిమాణం అన్న వినియోగం అన్న ఒకటి కాబట్టి దీన్ని ఇక్కడ ఏమంటున్నా, మనకు వినియోగం కావాలి కాబట్టి ఇక్కడ వినియోగాన్ని తీసుకుంటారు. వినియోగం = ఇక్కడ ఇంటూ చేస్తుంది కదా, ఇది ఇటు వస్తే ఇది ధర, ఇక్కడ దీన్ని ఇంటూ చేస్తుంది, ఇటు వస్తే భాగిస్తుంది. అంటే ఎక్స్పెండిచర్ బై కాస్ట్ అంతే కదా. వినియోగం ఓకేనా. ఎక్స్పెండిచర్ ఎంత, ఫస్ట్ ఎంత పెరిగింది అంటున్నారు, ధర పెరిగింది 10% మాత్రం పెంచండి. 10% పెంచిందంటే మనకు తెలుసు 10%. 10% = అంటే
1/10 అంటే 10 రూపాయలు ఉండే ఒకటి పెరిగింది అంటే 11 అయింది, అంటే 10 ఉండే 11 అయింది. ఇంతే కదా, మనం ఇక్కడ ప్లేస్ పెట్టుకున్నాం, బేసిక్స్లో ఉంది ఇదంతా. ఓకేనా, అంటే మొదట 10 రూపాయలు పెట్టాడు, ఇప్పుడు 11 రూపాయలు పెడుతున్నాడు. ఇప్పుడు కాస్ట్ ఎంత పెరిగింది? 32% పెరిగింది. 32% అంటే చూడండి 32%. పర్సెంటేజ్ ఎక్కడ కొట్టాలంటే డివైడెడ్ బై 100 వేయాలి కాబట్టి ఇది ఏ టేబుల్లో అవుతుంది? 4 ఎక్కువ అవుతుంది. 4 8 32, 4 25 100. ఓకేనా, 8/25 అంటే ధర మొదట 25 ఉండే 8 పెరిగి ఎంత అయినట్టు? 8 పెరిగి ఎంత అవుతుంది? 33 అవుతుంది. అవునా, 33 అవుతుంది. అంటే కాస్ట్ ఎంత? 25 ఉన్నది, పెరగడం వల్ల 33 అయింది. ఇప్పుడు మనకేమో కావాలి? వినియోగం కావాలి. వినియోగం కావాలి కాబట్టి ఇప్పుడు దీన్ని ఇంటూ చేయండి. ఇంటూ చేస్తే చూడండి, ఓకే, ఇంటూ చేస్తే ఈజ్ ఈక్వల్ 10 ఇంటూ 33 ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 11. ఇప్పుడు ఏదైనా టేబుల్ అవుతాయి చూడండి, 5 2 5 5. ఓకేనా, 11 ఎక్కం 11 ముళ్ళ, 2 ముళ్ళ 6. ఓకే, 11 2 ముళ్ళ 6, ఇక్కడ 5 మిగిలింది కాబట్టి 5. ఓకేనా, అంటే మొదట 6 వాడుతున్నాడు, ఇప్పుడు వినియోగం తగ్గింది. ఎందుకు? ధర పెరగడం వల్ల. ఇప్పుడు ప్రస్తుతం 5 వాడుతున్నాడు. అంటే ఎంత తగ్గింది? 1 తగ్గింది. 1 తగ్గింది. 1 తగ్గిన దగ్గర 1 తగ్గింది కాబట్టి అతను ప్రజెంట్ ఎంత వాడుతున్నాడు? 150 కేజీలు వాడుతున్నాడు. అంటే ఇక్కడ ప్రజెంట్ ఎంత వాడుతున్నాడు? 5 వాడుతున్నాడు. కాబట్టి 5 యూనిట్లకి 5 పాయింట్లకి 150 అయితే పెరగక ముందు ఎంత వాడిండు? 6 వాడిండు. కాబట్టి 6 పాయింట్లకి ఎంత? 6 పాయింట్లకి ఎంత? ఇప్పుడు 6 డివైడెడ్ బై 5 ఇంటూ 150. ఓకేనా, 5 ఎక్కం 5 30 150, 6 30 180. అంటే ధర పెరగక ముందు అతను 180 కేజీలు వాడుతున్నాడు. ధర పెరిగిన తర్వాత 150 కేజీలు వాడుతున్నాడు. అంటే చూడండి, చెప్పినా లేదా, 150 కేజీల కంటే ఎక్కువ యూసేజ్ వస్తుంది. ఆప్షన్స్ ఉంటే ఇంకా ఈజీగా చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ అంతా మీకు అర్థమైతే ఈ లెక్క చేయాల్సిన అవసరమే లేదు. ఆప్షన్స్లలో ఒకటే ఆప్షన్ ఉందనుకో, ఈజీ డైరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తారు. ఓకే.